నాకుండే 7 స్టార్ హోటళ్లు 5 స్టార్ హోటళ్లు నా లండన్లు నా సింగపూర్లు ఎవరిని ఏమనాలో అర్థం కావట్లేదు, ఎవరిని తిట్టాలో అర్థం కావట్లేదు. చాలా సమస్యలు. 80 సంవత్సరాల వృద్ధురాలు బస్ స్టాప్ లో పడుకుంటుంది. గ్రూప్ 1 ఆఫీసర్ వచ్చి ఏడుస్తుంది నాతో. రాజకీయ నాయకులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు, సంఘ సేవ అనుకుంటా తిరిగి బ్యానర్లు కట్టుకుంటా అసోసియేషన్లు పెట్టుకున్నట్లు కావచ్చు. ఇవన్నీ దీని గురించే. ఈ హోటల్ వైస్రాయ్ హోటల్ సమావేశాల వరకే సరిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా చెప్పొచ్చాను, ఎక్కడో ఒక చోట తెలివి వచ్చిన తెలంగాణ హైదరాబాద్ ఉంది, తెలివి లేని తెలంగాణ పల్లెలు ఉంది. బతుక నేర్చిన ప్రతి ఒక్కడు విదేశాలకు వెళ్తుండొచ్చు, హైదరాబాద్ మాలాగా కోకాపేట్ల బిల్లలు కట్టుకుంటుండొచ్చు. కానీ ఏ తెలివి లేని అమాయకులు ఇంకా పల్లెటూరాలు అట్లా ఉన్నారు. కాబట్టి అందరూ దయచేసి మీకు వీలైనంత ఈ రాజకీయ నాయకులు నమ్మకండి. మంచి రాజకీయ నాయకులను ప్రోత్సహించండి. ఎందుకంటే నేను ఆ బాత్రూమ్ చూసిన తర్వాత ఆ పిల్లలు వచ్చి ఏడుస్తుంటే డోర్లన్నీ పెట్టేసి, మీకు ఎందుకు చెప్పాలంటే 150 దేశాలకు వెళ్తుంది నా వాయిస్. వేరే చోట చెప్పేవాని కాదు. డోర్ పెట్టేసి చెప్తలేరు. నేను కూడా చిన్నప్పుడు ఎంబీఓలో చెట్లిపోను, ఎస్ అంకుల్ అంతా బాగుంది. డోర్ పెట్టిన తర్వాత నేను నాన్నని రా, మీ డాడీని రా, మీ అంకుల్ రా అంటే కళ్ళల్లో నీళ్ళు రాలిపోతున్నాయి ఆ పిల్లలు. 700 మంది అంకుల్ ఒక బాత్రూమ్. ఎవరిని అనాలా, ఎందుకు అనాలా? సిటీ సెంటర్ అది. మా విల్లలేమో 20 కోట్లు, మా కార్లేమో 2 కోట్లు. నాకు అర్థం కాలేదు. నాకు అంటే ఎందుకు వచ్చానని పరిస్థితి. మళ్ళీ తర్వాత రోజు ఒక ఫుడ్ మేము చూపిస్తే రోజు పప్పు నీళ్ళే పెడుతున్నారు అంకుల్ అని. ఏదో మొత్తానికి ఆ సమస్య పరిష్కరించిన తర్వాత మా పిఏ వెళ్ళాడు అన్నం తినడానికి. ఒక్కసారి ఆ పిల్లలు ఏమంటారంటే, మీ సార్ని ఒక్కసారి మా హాస్టల్కి రమ్మను. అంత ధైర్యం, అంత దరిద్రం. అందుకోసమే తెలంగాణ అసెంబ్లీ కూడా అడిగాను, మాకు మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై 4 రకాలు ఉంటాను అడిగాను అక్కడ ఉన్నతని. దయచేసి నాకు అవకాశం వస్తే అసెంబ్లీలో స్పీకర్ గారిని అడుగుతాను, మాకు పెట్టే తిండి హాస్టళ్లను పెట్టండి, హాస్టల్లో పెట్టే తిండి అన్న మాకు పెట్టండి. కాబట్టి ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది. మీరు చూసే కోకాపేట్ టవర్స్, జూబ్లీహిల్స్, బస్ స్టాండ్లు చాలా చూశాను నేను కూడా. కానీ ఒక్కసారి మీరందరూ హైదరాబాద్ మీద కేంద్రీకృతం కాకుండా పల్లెలలో కూడా, టౌన్ సెంటర్లలో కూడా మాలాంటి వాళ్ళని పట్టుకోకుండా మీరు వెళ్ళండి. $1 ఇస్తారా, $2 ఇస్తారా, $3 ఇస్తారా, ఒక్కటని ఇవ్వండి, $1 అని ఇవ్వండి. దయచేసి ఒక్కసారి పల్లెలల్లా, అమాయక పల్లెలు అట్లే ఉన్నాయి. వీలైతే మీ అందరి సహకారంతో అందరు ముందు ఏదైనా కార్యక్రమాలు మీకు చెప్తే, ఈరోజు చట్టసభలల్లా ప్రజాప్రతినిధులు ఉన్నాం. మీకేది కావాలన్నా, మీరు ఏది చేయాలనుకున్నా మేము మీకు వారధులం అవుతాం మీ పల్లెలకు. కానీ ఒక్కసారి దయచేసి ఈ హైదరాబాద్ ని వదలండి. ఈ రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, కనెక్టెడ్ రోడ్స్ ఇవన్నీ వదలండి. దీని తర్వాత అసలైన తెలంగాణ ఉంది. ఇదంతా రంగురంగుల తెలంగాణ. అర్థం కావట్లేదు హైదరాబాద్. దయచేసి అందరు కొద్దిగా బాధపడుతుండొచ్చు, ఎందుకంటే అంతా కోటీశ్వర్లే ఉన్నారు కాబట్టి బాధ అనిపిస్తుండొచ్చు. నేను చెప్పాను కదా, మామూలు స్థాయి నుంచి వచ్చాను, ఈరోజు మర్సిడీస్లలో తిరుగుతున్నాను, 100 కోట్లకు ఎదిగాను అన్నా కానీ సమాజం మీద బాధ అట్లనే ఉంది. నా చారిటీస్ వల్ల చాలా కార్యక్రమాలు చేశాను, చెప్పకుండా కూడా చాలా చేశాను. కానీ మీ అందరికి ఒకటే కోరుకుంటున్నాను, యువత కూడా నిర్వీర్యం అవుతుంది తెలంగాణలో. విశ్వేశ్వరరెడ్డి గారికి ఒక్క నిమిషం చెప్పాను, ఇమిగ్రేషన్ అవన్నీ చెప్పారు. ప్రపంచంలో ఉన్న అవకాశాలని వెతకండి. మీ దేశంలో ఉన్నాయి. న్యూజిలాండ్ కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, రుమేనియా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అర్జెంటీనా కావచ్చు, చాలా చోట్ల అవకాశాలు ఉన్నాయి. ఈ యువత కొద్ది ధైర్యం నింపండి. ఆత్మహత్యల వైపు పరిగెడుతున్నారు. ఈ తెలంగాణ చిన్న హైదరాబాద్ చిన్న సిటీని పట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.